భారతదేశ జీవనాడి రైల్వే వ్యవస్థ ప్రతిరోజు కోట్లాది మందిని తమ గమ్యస్థానాలకు చేర్చే ఒక అద్భుతమైన యంత్రాంగం. రైల్వే స్టేషన్ అంటే అదొక చిన్న ప్రపంచం. రణగుణ ధ్వనులు, ప్రయాణికుల కోలాహలం, టీఎంఏ కుర్రాడి కేకలు, పుస్తకాల దుకాణాలు, వేడి సమోసాల వాసన ఇవన్నీ మనందరికీ సుపరిచితమైన దృశ్యాలే. ఈ మొత్తం కోలాహలంలో మన చెవులు ఎప్పుడూ ఒక ప్రకటన కోసం ఆతృతగా ఎదురుచూస్తుంటాయి. ప్రయాణికులు దయచేసి గమనించండి. రైలు సంఖ్య 1234 ఫలానా ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ నెంబర్ 5కు రానుంది. ఈ ప్రకటన వినగానే మనలో చాలామందికి కాస్త కుదుట పడుతుంది. లగేజీ సర్దుకొని ఆ ప్లాట్ఫామ్ వైపు అడుగులు వేస్తాం. కానీ మనమందరం మన రైల్వే ప్రయాణానుభవంలో కనీసం ఒక్కసారైనా మరో రకమైన ప్రకటనను కూడా వినే ఉంటాం. ప్రయాణికులు దయచేసి గమనించండి. ఫలానా రైలు ఇప్పుడు ప్లాట్ఫామ్ నంబర్ 5కు బదులుగా ప్లాట్ఫామ్ నంబర్ 2కి రానుంది. బస్ ఆ ఒక్క ప్రకటన చాలు. స్టేషన్లోని ప్రశాంతత ఒక్కసారిగా గందరగోళంగా మారుతుంది. లగేజీతో, పిల్లలతో ఒక ప్లాట్ఫామ్ నుండి మరొక ప్లాట్ఫామ్కు పరుగులు తీయడం, వృద్ధులు, వికలాంగులు పడే ఇబ్బంది ఇదంతా చూస్తుంటాం. అసలు ఈ ప్లాట్ఫామ్లను ఎలా నిర్ణయిస్తారు? సాధారణంగా ప్రతి రైలుకు ముందే ప్లాట్ఫామ్లు నిర్ణయించబడి ఉంటాయా? అలాంటప్పుడు రైలు రావడానికి కేవలం 10-15 నిమిషాలు ఉందనగా ఈ మార్పులు ఎందుకు చేస్తారు? ఈ నిర్ణయం ఎవరు తీసుకుంటారు? ఈ మొత్తం ప్రక్రియ వెనక ఉన్న సంక్లిష్టమైన వ్యవస్థ ఏమిటి? ఈ ప్రశ్నలకు సమాధానాలు చాలామందికి తెలియదు. మనమనుకున్నట్లుగా రైల్వే స్టేషన్లలో ఏదీ యాదృచ్ఛికంగా జరగదు. ప్రతిదీ ఒక పటిష్టమైన ప్రణాళిక ప్రకారం నడుస్తుంది. ప్రతి స్టేషన్కు రోజూ వచ్చిపోయే వందలాది రైళ్ల వివరాలు, అవి వచ్చే సమయాలు, బయలుదేరే సమయాలు, వాటి మార్గాలు అన్నీ ముందుగానే ప్రణాళిక చేయబడి ఉంటాయి. దీనిని రైల్వే పరిభాషలో వర్కింగ్ టైం టేబుల్ అంటారు. ఈ షెడ్యూల్ ఆధారంగానే ఏ రైలు ఏ ప్లాట్ఫామ్పై ఆగాలి అనేది కూడా ముందే నిర్ణయిస్తారు. ఉదాహరణకు, ఒక ప్రధాన జంక్షన్లో ఢిల్లీ వైపు వెళ్లే రైళ్లన్నింటికీ ప్లాట్ఫామ్ 1-2 కేటాయించడం, ముంబై వైపు వెళ్లే వాటికి 3-4 కేటాయించడం వంటివి చేస్తూ ఉంటారు. దీనివల్ల ప్రయాణికులకు కూడా సులువుగా ఉంటుంది. అంతేకాకుండా ఒక ప్లాట్ఫామ్ నుండి మరొక ప్లాట్ఫామ్కు మారాల్సిన కనెక్టింగ్ ట్రైన్ ప్రయాణికుల సౌకర్యాన్ని కూడా దృష్టిలో ఉంచుకుంటారు. ఈ మొత్తం షెడ్యూల్ను రూపొందించి దాని ప్రకారం రైళ్ల రాకపోకలను పర్యవేక్షించే బాధ్యత స్టేషన్ మాస్టర్ మరియు వారి ఆధ్వర్యంలో ఉన్న కంట్రోల్ రూమ్ టీంపై ఉంటుంది. కాగితంపై చూస్తే ఇదంతా చాలా సజావుగా సాగిపోవాలి. కానీ వాస్తవంలో అలా జరగదు. ఇక్కడే అసలు సవాల్ మొదలవుతుంది. రైల్వే వ్యవస్థ అనేది ఒక గొలుసుకట్టు లాంటిది. వేలాది కిలోమీటర్ల పొడవున సాగే ఈ వ్యవస్థలో ఎక్కడో ఒక చిన్న అంతరాయం జరిగినా దాని ప్రభావం వందలాది కిలోమీటర్ల దూరంలో అనేక ఇతర రైళ్లపై పడుతుంది. అందుకే ముందుగా వేసుకున్న ప్రణాళికలు ఆచరణలో విఫలమైనప్పుడు రైల్వే అధికారులు తక్షణమే స్పందించి నిర్ణయాలు మార్చాల్సి వస్తుంది. ఇది సర్వసాధారణంగా జరిగే కారణం. ఉదాహరణకు, 10 గంటలకు ప్లాట్ఫామ్ 3పైకి రావాల్సిన రైలు 9:50 రావాల్సిన మరో రైలు ఆలస్యం కావడం వల్ల ఆ ప్లాట్ఫామ్ ఇంకా ఖాళీ కావకపోవచ్చు. ఆ ప్లాట్ఫామ్పై రైలు ఇంకా నిలిచే ఉంది. ఈ సమయంలో 10 గంటల రైలును స్టేషన్ బయటే ఆపలేరు. అలా ఆపితే దాని వెనుక వచ్చే మరిన్ని రైళ్లు ఆగిపోతాయి. అందుకే అధికారులు వెంటనే అందుబాటులో ఉన్న మరో ఖాళీ ప్లాట్ఫామ్కు, ఉదాహరణకు ప్లాట్ఫామ్ నెంబర్ 6కి ఆ రైలును దారి మళ్లిస్తారు. కొన్నిసార్లు ప్లాట్ఫామ్పై లేదా దానికి దారితీసే ట్రాక్పై ఆకస్మిక నిర్వహణ పనులు చేపట్టాల్సి రావచ్చు. ట్రాక్లో ఏదైనా పగులు, సిగ్నలింగ్ వ్యవస్థలో లోపం లేదా ఓవర్హెడ్ ఎలక్ట్రిక్ లైన్లో సమస్య రావచ్చు. ఇవి ప్రయాణికుల భద్రతకు సంబంధించినవి. ఇలాంటి సమయంలో ఆ ప్లాట్ఫామ్ను వెంటనే మూసివేసి రైళ్లను వేరే ప్లాట్ఫామ్లకు మళ్లిస్తారు. ఇది చాలా అరుదుగా జరిగిన ముఖ్యమైన కారణం. పండుగల సమయంలో లేదా వరుస సెలవులు వచ్చినప్పుడు కొన్ని స్టేషన్లు కిక్కిరిసిపోతాయి. ఒక ప్లాట్ఫామ్పై ఇప్పటికే వేలాది మంది ప్రయాణికులు ఉంటే అక్కడికే మరో కిక్కిరిసిన రైలును తీసుకురావడం ప్రమాదకరం. తొక్కిసలాట జరిగే అవకాశం ఉంది. అలాంటి సమయంలో స్టేషన్ మాస్టర్ రద్దీ తక్కువగా ఉన్న ప్లాట్ఫామ్కు రైలును మార్చే నిర్ణయం తీసుకుంటారు. రైలు తరహా మరియు పొడవు. కొన్నిసార్లు 24 బోగీలతో ఉండే పొడవైన ఎక్స్ప్రెస్ రైలును పొడవు తక్కువగా ఉండే ప్లాట్ఫామ్ పైకి తీసుకురాలేరు. లేదా గూడ్స్ రైలు కోసం కేటాయించిన లైన్లోకి ప్యాసింజర్ రైలును మళ్లించాల్సి రావచ్చు. ఇలాంటి తాంత్రిక అవసరాల వల్ల కూడా మార్పులు తప్పవు. ప్లాట్ఫామ్ మార్పు ప్రకటన మనకు చాలా సులభంగా వినిపిస్తుంది. కానీ ఆ నిర్ణయం వెనుక 1 నిమిషం వ్యవధిలో జరిగే సమన్వయం అమోఘం. ఈ ప్రక్రియలో 3 వ్యక్తుల పాత్ర అత్యంత కీలకం.
మొత్తం స్టేషన్ నిర్వహణకు స్టేషన్ మాస్టర్ బాధ్యత వహిస్తారు. రిటైర్డ్ రైల్వే అధికారి ఎస్కే శ్రీవాస్తవ్ చెప్పినట్లుగా, ఒక స్టేషన్లో రైలు ఏ ప్లాట్ఫామ్పై ఆగాలి అనే తుది నిర్ణయం తీసుకునే అధికారం స్టేషన్ మాస్టర్ ఇది. ఆయన తన కార్యాలయంలోని ఒక పెద్ద కంట్రోల్ ప్యానెల్ ద్వారా స్టేషన్లోని అన్ని ట్రాక్స్ని, సిగ్నల్లను పర్యవేక్షిస్తూ ఉంటారు. పైన చెప్పినట్లుగా ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తినప్పుడు అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయాలను, భద్రతా అంశాలను బేరీజు వేసుకుని సెకన్ల వ్యవధిలో నిర్ణయం తీసుకుంటారు. స్టేషన్ మాస్టర్ నిర్ణయం తీసుకున్న తర్వాత దానిని ఆచరణలో పెట్టేది పాయింట్ మ్యాన్. రైలు ఏ ట్రాక్ ద్వారా ప్లాట్ఫామ్లోకి రావాలో నిర్ధారించేది ఇతనే. రైలు పట్టాలు ఒకదాని నుండి మరొకదానికి మారే ప్రదేశాన్ని పాయింట్ అంటారు. ఈ పాయింట్లను సిగ్నల్ ద్వారా లేదా భౌతికంగా మార్చి రైలును సరైన ప్లాట్ఫామ్ ట్రాక్లోకి మళ్లించే గురుతర బాధ్యత పాయింట్ మ్యాన్ ఇది. వీరి అప్రమత్తంపైనే రైలు భద్రత ఆధారపడి ఉంటుంది. స్టేషన్ పరిధిలో ఉండే రైల్వే లెవెల్ క్రాసింగ్ గేట్ల వద్ద గేట్ మ్యాన్ ఉంటారు. రైలు స్టేషన్లోకి ప్రవేశించే ముందు ఆ మార్గంలోని గేట్లన్నీ భద్రంగా మూసివేసి ట్రాక్ క్లియర్గా ఉందని కంట్రోల్ రూమ్కు, స్టేషన్ మాస్టర్కు సమాచారం అందించాలి. ఈ ముగ్గురి అంటే స్టేషన్ మాస్టర్, పాయింట్ మ్యాన్, గేట్ మ్యాన్ మధ్య సరైన సమన్వయం లేకపోతే మొత్తం వ్యవస్థ స్తంభించిపోతుంది. ఈ మొత్తం విశ్లేషణ మనకి ఏం చెబుతోంది? రైల్వే ప్లాట్ఫామ్ కేటాయింపు అనేది కేవలం ఒక ప్రకటన కాదు, అది ఒక నిరంతరం, డైనమిక్ ప్రక్రియ. ముందుగా ప్రణాళిక ఉన్నప్పటికీ వేలాది మంది ప్రయాణికుల భద్రత, సమయపాలన కోసం రైల్వే అధికారులు, సిబ్బంది ప్రతి నిమిషం అప్రమత్తంగా ఉంటూ తక్షణ నిర్ణయాలు తీసుకుంటా ఉంటారు. ఆఖరి నిమిషంలో ప్లాట్ఫామ్ మార్చడం వల్ల మనకు కలిగే అసౌకర్యం వాస్తవమే. కానీ ఆ మార్పు వెనుక ఒక పెద్ద రైలు ప్రమాదాన్ని నివారించే ప్రయత్నం ఉండొచ్చు, లేదా మన రైలు ఆలస్యం కాకుండా మరొక రైలుకు దారిచ్చే సర్దుబాటు ఉండొచ్చు. కాబట్టి ప్రయాణికులుగా మనం ఆ అకస్మాత్తుగా జరిగే మార్పులను అర్థం చేసుకోవాలి. తదుపరిసారి మీరు రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్ మార్చబడింది అనే ప్రకటన విన్నప్పుడు చిరాకు పడటానికి బదులుగా తెర వెనుక ఎంత వేగంగా సమన్వయం జరుగుతుందో ఒక్క క్షణం ఆలోచించండి. మన ప్రయాణం సురక్షితంగా, సజావుగా సాగడానికి రైల్వే సిబ్బంది పడే శ్రమను గౌరవిద్దాం. ఎల్లప్పుడూ ప్రకటనలను జాగ్రత్తగా వినడం, డిజిటల్ డిస్ప్లే బోర్డులను గమనిస్తూ ఉండడం, మరియు అత్యంత ముఖ్యంగా ఏ ప్లాట్ఫామ్కు మారాల్సి వచ్చినా తొందరపడకుండా నెమ్మదిగా, జాగ్రత్తగా వెళ్లడం మనందరి బాధ్యత.